అభ్యర్థన అంటూ సెకీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదా, దళారీ లేరన్నారు. యూనిట్కి 7 పైసలు కమిషన్ తీసుకుంటున్న సెకీ దళారీయే కదా, ఏ రాష్ట్రము కొనని కరెంటు కోసం మనం ఎందుకు ఎంపర్లాడాం, ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలను ఎత్తిన లక్షల కోట్ల భారం వేసి గుదిబండ కాదు. ఇంతకంటే నీచం, అసహ్యము, అభ్యంతరకరము అయినటువంటిది మరొకటి లేదేమో. సెకీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ యూజర్ ఛార్జీల కింద 7 పైసలు తీసుకుంటే అది బ్రోకర్ అవుతుందా అంటే కేంద్ర ప్రభుత్వం బ్రోకర్ అవుతుందా? ఇక్కడేమో బ్రోకర్ల ద్వారా అంటే అసలు కరెంటు ఉత్పత్తి చేయనటువంటి సంస్థలు కరెంటు ఉత్పత్తి చేసే సంస్థలన్నిటితో టైఅప్ అయ్యి అమ్ముతాము అని గతంలో ఇచ్చినటువంటి ఒప్పందాలేమో అద్భుతమైనటువంటివే. ప్రజలని వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాళ్ళు అందరూ మేధావులే అన్నటువంటి తరహాలో ఎలా పడితే అట్లాగా మన ఇష్టారాజ్యంగా రాసేసి దాన్ని ప్రజలనెత్తి రుద్దేసేసి ఆ ప్రజలకి అబద్ధాలని అందంగా లేకపోతే గొప్పగా తెగించి రాసేస్తున్నటువంటి రోజులతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జర్నలిజం అగ్రభాగానికి చేరిందని చెప్పాలి. లేకపోతే గ్రూప్ 1 అక్రమాలపై ఏమిటి ఉపేక్ష, ఒకరిపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగుల అభ్యర్థన, అప్పటి కళంకితులపై చర్యలు తీసుకోవాలని వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన గ్రూప్ 1 2018 నియామకాల అవకతవకల మీద విచారణ జరిపించాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. నియామకాల 100 కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు గతంలో విమర్శలు ఎక్కుపెట్టారు. నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి సీతారామన్ కొన్న ఐపీఎస్ హోదా తప్పించాలి, వాళ్ళు కళంకితులను ధ్వజమెత్తారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అంటే ఇప్పుడు కొత్తగా టార్గెట్ ఎవరిని చెయ్యాలి అన్నది ఇప్పుడు పత్రికలే సూచిస్తున్నటువంటి వేళ